అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాటికొండ రాజయ్య గారు అలాగే కార్యకర్తలు ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాము. రాజయ్య గారు ఏం చేసినా ఒక గొప్ప ఊపైతే జనాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికి రాజయ్య గారి డ్యాన్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ మహిళలు అలాగే కార్యకర్తలు మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం ఎలాగైతే ఉధృతంగా ఉందో అదే వాతావరణం అయితే మళ్ళీ చూస్తున్నాము. కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సబ్బండ వర్గాల ప్రజలక ఇక్కడ మనకు వాతావరణం కనిపిస్తుంది. ఆ ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్ గారికి ఎంత ఘన స్వాగతం పలుకుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో మనం ఉన్నాము. ఇక్కడి నుండి ఆ చౌరస్తా వరకు కూడా అదే ఊపు కనిపిస్తుంది. తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఈ ఊపును చూస్తుంటే? కేసీఆర్ గారు వస్తున్న సందర్భంగా మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. వరంగల్ మొత్తం ఒక జోష్. ఈరోజు కడియం కుటుంబాన్ని అంతం చేయాలని, కావ్య కడియం ఉనికి వరంగల్లో ఉండొద్దనే ఉద్దేశంతో ఆయన చేసిన నమ్మక ద్రోహానికి, ఆయన చేసిన విశ్వాసఘాతకానికి, తిన్నింటి వాసాలు లెక్కబెట్టినందుకు కసిగా వరంగల్ ప్రజలందరూ కూడా వరంగల్ పార్లమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క కులము ఒక మతమని లేకుండా ముక్తకంఠంతో కడియం కావ్యను ఓడగొట్టాలి. మతము తప్పు, కులము తప్పు, అబద్ధపు పునాదుల మీద 60 ఏళ్ళు రాజ్యాధికారం అనుభవించి ఈరోజు చట్టం చూడు, సుప్రీంకోర్టు చూడు అని చెప్పేసి కళ్ళబల్లి మాటలు చెప్తా ఉన్నాడు. కర్రు కాల్చి వాత పెట్టే సమయం ఆసన్నమైంది. ఈరోజు కేసీఆర్ రాకతోటి ఒక జోష్, వరంగల్ తెలంగాణ ఉద్యమ రోజులు ఎట్లుందో మళ్ళీ అలాంటి జోష్ ఇప్పుడు కనబడతాం. ఉద్యమ కాలంలో ఉన్నది ఏ మాత్రం తగ్గలేదన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. కార్యకర్తల యొక్క ఉత్సాహాన్ని చూస్తుంటే మళ్ళీ ఎలక్షన్ల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనిపిస్తుంది మీకు? రీజనరేషన్ అంటే పునరీకరించుకొని మళ్ళీ ఒక్కసారి ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజులో గుర్తు చేసుకునే విధంగా ఒక మార్పు కోరుకుంటే ఆ మార్పు దుష్ఫలితాలు ఇవ్వడం జరిగింది. రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, బోనస్ 500 పోయింది. ఇట్లా చెప్పుకుని పోతే రైతు బంధు ఇస్తానని అది పోయింది. ఈరోజు మొన్నటికి మొన్న ఏది మన రంజాన్ పండుగ అయితే బట్టలు ఇవ్వడం పోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మార్పు అంటే మటుమాయమైపోయినాయి. అందుకని మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజులు రావాలని చెప్పేసి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో వేలాది మంది ఈరోజు తరలి రావడం జరిగింది. ఇది మొత్తం కూడా గణపురం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఇటు ఒక్కటే నియోజకవర్గం ఉంది. ఇది మొత్తం కూడా దాదాపు 10,000 అంటే 12-13,000 మంది వరకు జనాలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. చాలా సంతోషంగా, ఉల్లాసంగా అందరూ కూడా ఉరకలేస్తూ పనిచేయడం సిద్ధంగా. వరంగల్ పార్లమెంటు పరిధి నుండి ఒక్కొక్క గణపురం నుండి అంటున్నారు కదా, మొత్తం ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమంది వచ్చారు అనుకుంటున్నారు? ఓవరాల్ గా మేము ఇచ్చింది 90,000 నుండి 1,00,000 మందిని తీసుకురావాలనుకున్నాం. 1,00,000కు పైగా ఈరోజు ఉత్సాహంతో ప్రజలు తండోపతండాలుగా కార్యకర్తలు కూడా మాట్లాడుతూ చెప్పండి. కుటుంబానికి 10 లక్షలు వేసిండు. ఒక కుటుంబానికి 10 లక్షలు వేసిండు. కేసీఆర్కి దండం పెడతానా, కేసీఆర్కి దండం పెడతానా. కుటుంబానికి ఒక 10 లక్షలు వేసిండు. లేనకి ఏమి ఇచ్చిండు కేసీఆర్? ఏమన్నా ఇచ్చిండా? లేనని బీదలకు ఏమైనా పెట్టిండా? ఉన్నడికే పెడతాడు. లేనకి 1 లక్ష రూపాయలు సంతోషపడుతుంది కదా మా చెట్టలో. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఏమి కేసీఆర్ ఏమి ఇయ్యలే. రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యలే, కేసీఆర్ రెడ్డి ఒక్కొక్క 10 లక్షలు ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమి ఇస్తాడు? అన్ని ఇస్తాడు అన్నాడు. ప్రభుత్వానికి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసినటువంటి విధి విధానం లేదని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఈ ఉత్సాహము మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కనిపిస్తుందో అదే ఉత్సాహము, అదే జోష్ మళ్ళీ కనిపిస్తుంది. అయితే ప్రజలు ఒక మార్పు కోరుకున్నారని చెప్పి అంటున్నారు. ఆ మార్పు జరగకపోవడంలోనూ ఉన్న పథకాలను కూడా నిర్వీర్యం చేశారన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఆ ఆలోచనల ఫలితమే రేపు ఈ రోజు జరగబోయే
కేసీఆర్ మీటింగ్ కి కూడా ఈ స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనము అంటే నియోజకవర్గం నుండి ఒక 10 నుండి 15 వేల మంది అంటే దగ్గర 1,00,000కు పైగా జనం వచ్చినట్టున్నారు. ఇప్పటి వరకు అంబేద్కర్ స్టాచ్యూ నుండి అక్కడ చౌరస్తా వరకు కూడా ఒక జనసంద్రంగా జన ప్రవాహంగా ఉందన్నటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ వాతావరణాన్ని చూసినట్టయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే మార్పు ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజలే మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు అన్నటువంటి వాతావరణం ఈ వచ్చిన ప్రజల్ని చూస్తుంటే మనకు కనిపిస్తుంది అంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో తగినటువంటి నిర్ణయం ప్రజలు తీసుకుంటున్నారనేటువంటి ఒక ధీమా ఇక్కడ తాటికొండ రాజయ్య గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ చౌరస్తా నుండి అంబేద్కర్ అయితే ఇక్కడ మరికొంతమంది కూడా నాయకులు కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని అయితే మనం కాదని లేనిపోతున్నాము. ఇక్కడ చెప్పండి, అసలు ఈ వాతావరణం చూసిన మీకు ఏమనిపిస్తుంది? ఈ వాతావరణం చూస్తే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటారు అనిపిస్తుంది. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కారు గుర్తు మీద ఓటేసి ఎంపీ ఎలక్షన్ ఒక 10 సీట్లు గెలిపించి కేసీఆర్ కానుక ఇచ్చిన తర్వాత మన తెలంగాణలో రాజకీయ పరిస్థితి తారుమారే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రైతులు కానీ, కర్షకులు కానీ, యువకులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ అందరూ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఒకటి కూడా నెరవేరలేదు. ఇప్పటికీ రైతు బంధు ఇవ్వలేదు, కనీసము పెన్షన్ 4,000 ఇస్తారని 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే గతి లేదు. కరెంటు పోతుంది, కరెంటు కోతలున్నాయి, నీళ్లు సాగునీరు లేదు, తాగునీరు లేదు. కాబట్టి ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఈ రోజు కేసీఆర్ లేకపోయా, కేసీఆర్ ఎటుపోయారని అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ కు ఓటేసి బ్రహ్మాండ మెజార్టీ తోటి 17 ఎంపీ స్థానాలు కానీ 10 ఎంపీ స్థానాలు తప్పకుండా గెలిపిస్తారని మా ఆశాభావం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే లక్ష్యంతో వెళ్ళామో ఆ లక్ష్యం దిశగా అడుగులు పడినాయని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ ఆ లక్ష్యము మళ్ళీ పునరావృతం కావాలని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ఆశాభావాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణం అయితే చాలా ఒక ఉధృతమైనటువంటి జనసంద్రంలా కనిపిస్తుంది. మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి రానున్నటువంటి సందర్భంలో తమ కళ్ళారా కేసీఆర్ ను తమ ఉద్యమ నేతను చూడాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా నుండి హనుమకొండ చౌరస్తా వరకు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. అంబేద్కర్ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.